హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఇది మనం దీపావళికి పెట్టుకుంటాం కదండి, అది చూపిస్తున్నానండి. చూడండి, ఇది ఒక లైట్ అనమాట అండి. ఇలాగ మనం దీని కింద ఇలాగ లైట్ పెట్టుకుని ఇది ఇలాగ పెట్టుకోవచ్చు అనమాట అండి. దీనికి నేను గాజు పూసలు ఉపయోగించానండి. ఈ పూసలు చూడండి, ప్లాస్టిక్ పూసలు అండి, షైనింగ్ పూసలు అనమాట అండి ఇవి. ఇది పీచ్ కలర్ ఒకటిను, ఇది చంద్రకాంత రంగు ఒకటి ఉపయోగించాను అనమాట అండి. దానికి చూడండి, చాలా బాగుందండి. ఇది మీరు కూడా చేసుకుని, లేకపోతే మీరు దానికి దీపావళికి కుక్కానికి తగిలించుకునండి. లోపల లైట్ కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుందండి. ఇవి ఇలాగా ఒకటొకటి పెట్టుకుని పైన తగిలించుకోవచ్చండి. మేము అలాగా డెకరేషన్ చేసినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తామండి. అది అలాగే చేసుకోండి మీరు, చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు మనం దీని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ఇది ఇలాగ లేకపోతే మనం ఇలాగ లైట్ పెట్టుకుని కింద కూడా దేవుడి దగ్గర డెకరేషన్ చుట్టూతో కూడా పెట్టుకున్నా కూడా బాగుంటుందన్నమాట అండి. అంటే చిన్న లైట్ ఉంటాయండి, దీంట్లోకి బాగుంటుంది. నీళ్ళ లైట్ అనమాట అండి. మేము ఇందులో ఇది పెట్టామన్నమాట అండి. చూడండి, చాలా అందంగా ఉంది కదండి ఇది. ఇప్పుడు దీనికి నేను ప్లాస్టిక్ పూసలు ఉపయోగించానండి, షైనింగ్వి. నేను ఇప్పుడు మామూలు పూసలు ఉపయోగిస్తున్నానండి. ఇవి రెడ్ వైట్ ఉపయోగిస్తున్నానండి. వీటికి అల్లిక్కండి. అదిగోండి, రెడ్ కలర్ అండి, 8 నెంబర్ అండి ఇవి. అలాగే 8 నెంబరు వైట్ అండి. సూది ఇలాగే మనకి ఫిషింగ్ వైర్ అంటారండి దీన్ని, 3 అండి, 0.3 అనమాట అండి ఇది. అలాగే కత్తెర ఒకటండి. ఇవి కావాల్సినవండి. మా ఛానల్ క్రియేటివిటీ సెంటర్ 63 అండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి వెళ్ళే ముందు మేము చాలా డీటెయిల్గా పెడతామండి వీడియోస్ అన్నీ. సో చివరి వరకు చూస్తూ ఉండండి. చివరి వరకు చూస్తే కనుక మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తామండి మేము. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఒక వైట్ పూస వేసుకోవాలండి, అలాగే ఒక రెడ్ వేసుకోవాలండి, అలాగే 2 వైట్ అండి, అలాగే ఒక రెడ్ అండి, 2 వైట్ అండి. మొత్తం 6 పూసలు రావాలండి. చూడండి, ఒక రెడ్ అండి, 2 వైట్, అలాగే ఒక రెడ్, 2 వైట్ అండి. ఇలాగా రావాలన్నమాట అండి. ఇది మనం ఎక్కడైతే ముడి వేసుకున్నామో అక్కడికి వచ్చేయాలన్నమాట అండి. చూడండి, ఇలాగ వచ్చేసాం కదా. దీన్ని ఇప్పుడు మనం ఈ పూసల్లోంచి ఇలాగా మనం ఒకసారి ఈ సూదిని ఒక 2-3 పూసల్లోంచి ఇలా తీసేసుకోండి. ముడి మటుకు గట్టిగా వేసుకోండి మీరు, అప్పుడు మీకు బాగుంటుంది. ఈ రెడ్ పూస దగ్గరికి వచ్చేసేయాలన్నమాట అండి మీరు. చూడండి, ఇక్కడ ఇలాగ వచ్చాం కదా. ఇగోండి, ఈ 2 ఇలాగ వస్తాయండి. రెడ్ ఇలాగా ఉన్నాయి కదండి. ఈ రెడ్ పూసల్లోకి మీరు సూదిని ఇలా తీసుకొచ్చేయాలండి. మళ్ళీ రెడ్ పూస దగ్గర నుంచే మీరు అల్లిక మొదలెట్టాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే అండి, మీరు 2 వైట్ వేసుకోవాలండి. రెడ్ ఉంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ 5 వస్తాయండి. ఫస్ట్ 6 వస్తాయండి, తర్వాత 5 వస్తాయండి. ఇప్పుడు 2 రెడ్ వేసుకోవాలండి, 2 వైట్ వేసుకోవాలండి. రెడ్ అలాగ ఉంది కాబట్టి 2 వైట్, ఒక రెడ్, మళ్ళీ ఒక 2 వైట్ అనమాట అండి. ఇలాగా వేసుకోవాలండి పూసలు. వేసుకుని ఈ రెడ్ పూస ఉంది కదండి, దీంట్లోకి ఇలాగా మనం తీసేసుకోవాలండి. ఇది మనకి ముందర చెప్పుకున్నామండి, బిగినర్స్ వీడియోలో చెప్పానండి మీకు. 6 బీట్ మెథడ్ అండి ఇది. అక్కడికి వెళ్ళి చూసుకుంటే కనుక మీకు డీటెయిల్గా పెట్టామండి. చూసుకుని మీరు నేర్చుకోండి. ముందర అవి నేర్చుకుని తర్వాత ఇవన్నీ నేర్చుకుంటే కనుక మీకు బాగా వస్తాయండి. అవి చూసి నేర్చుకోండి. చూసారండి, ఇలాగ మనం మొత్తం 11 వేసుకోవాలండి. నేను వేస్తూ ఉంటానండి, మీరు కూడా వేసేసుకోండి.
మళ్ళీ మనం ఇప్పుడు ఒక 2 వైట్, ఒక రెడ్, అలాగే 2 వైట్ అనమాట అండి. ఇలాగ మనం మొత్తం 11 వేసుకోవాలండి. మీకు వీడియోస్ పెట్టలేదని ఏమి అనుకోకండి. వేసవికాలం మూలాన్ని కొంచెం పని ఒత్తిడి దానివల్ల మీకు నేను పెట్టలేకపోతున్నానండి. సారీ అండి, వెరీ వెరీ సారీ. మీరు నన్ను మునుపట్లాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడతామండి. ఇది ఒకటే కాదండి, ఇంకా ఉన్నాయండి ఇలాంటివి చక్కగా మంచి మంచిగా అల్లినవి ఉన్నాయండి, పెడతానండి మీకు వీడియోలు. అందుకని చెప్పేసి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కామెంట్ కూడా చెయ్యండి, ఎలాగ చెప్తున్నాను ఏంటి అన్నది. నేనైనా మళ్ళీ అంటే ఇంప్రూవ్ చేసుకోవాలా ఏంటి అన్నది నేను చూస్తానండి. ఒకవేళ మీరు చెప్పేదాన్ని బట్టి నేను చెప్పే విధానంలో కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటానండి. రెండు వైట్, ఒక రెడ్, మళ్ళీ 2 వైట్, ఇలాగా మొత్తం 11 వేసుకోవాలన్నమాట అండి. చక్కగా మీరు నేర్చుకుని మీ పిల్లలకు కూడా నేర్పండి. ఇవి చాలా బాగుంటాయండి, అల్లుకుంటే మటుకు చాలా బాగుంటాయండి. దీనివల్ల మీకు ఏంటంటే మానసిక ప్రశాంతత ఉంటుందండి. ఇవి ఇలాగా అల్లుకుంటూ ఉంటే కనుక మీకు చక్కగాను తలనొప్పులు అలాంటివి పోతాయండి. అలాగే మీకు చిరాగ్గా ఉన్నప్పుడు ఇలాగా కాసేపు అల్లుకున్నారంటే మీకు కొంచెం రిలాక్సేషన్ వస్తుందండి. నేను అది చూశానండి, అందుకని మీకు కూడా చెప్తున్నానండి. తప్పకుండా మీరు అల్లుకోండి. దీనికి ఎంతో పట్టదండి, చక్కగా చిన్నగానే కాబట్టి చిన్నవే కాబట్టి నేర్పేది మీరు అల్లేసుకోవచ్చండి. అలాగని చిన్నవే నేర్పుతానని కాదండి, పెద్దవి కూడా నేర్పుతానండి మీకు ఒకటొకటిను. మీరు ఫస్ట్లో చిన్నవి నేర్చుకునండి, తర్వాత పెద్దవి నేర్చుకుంటే బాగుంటుందండి. వీడియోలు కూడా చిన్నవి కూడా పెట్టానండి నేను. వెనక్కి వెళ్ళి మా వీడియోస్ చూడండి, చక్కగా అవి కూడా చేసుకోండి మీరు, బాగుంటాయండి. ఈ వైరు ఇలాగా చిక్కుబడిపోతూ ఉంటుందండి, చూసుకుంటూ ఉండండి మీరు. చూడండి ఇప్పుడు మనం ఎన్ని వేసాం చూడండి, 1 2 3 4 5 వేసామండి. ఇంకా 6 వేసుకోవాలండి మనం. మళ్ళీ 2 వైట్, ఒక రెడ్, 2 వైట్, అంటే ఇది ఫస్ట్ 6 బీడ్ మెథడ్లో వేస్తామండి. మొత్తం అన్నీ 6 బీడ్ మెథడేనండి. అవి తర్వాత ఫస్ట్ 6 పూసలు వస్తాయండి మీకు, తర్వాత 5 పూసలు చొప్పున వేసుకోవాలన్నమాట.
ఫస్ట్లో అంటే రెడ్ 2 వస్తాయండి, వైట్ 2 వస్తాయండి, మొత్తం 6 అండి. ఇప్పుడు మనకి తర్వాత నుంచి వైట్ 2 4, రెడ్ 1 పూస వేసుకుంటాం అనమాట అండి. మొత్తం 5. ఒక రెడ్ అలాగే ఉంటుంది కదండి, మనం వేసుకునేది ఒక రెడ్ ఉంటుంది, అది ఇది కలిపి మొత్తం 6 వస్తాయన్నమాట. అలాగా లెక్క కౌంట్ చేసుకుంటూ మీరు 11 లైన్లు వేసుకోవాలండి. పూసలు కూడా మీకు ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి అన్నమాట అండి. ఈ పూసలన్నీ మీకు వాళ్ళు అడిగితే కనుక ఇస్తారు మీకు. దీంట్లో రకరకాల పూసలు ఉంటాయండి, కలర్ పూసలు, గా అదేంటి ప్లాస్టిక్లో ఇలాగా మెరిసే పూసలు ఉంటాయండి, చాలా రకాలు ఉంటాయండి పూసల్లో కూడా. చిన్న పూసలు 4mm, 3mm, 6mm, 5mm ఇలాగా రకరకాల పూసలు ఉంటాయన్నమాట అండి. 8mm అలాగా నేను చూపిస్తానండి ఒకసారి ఏ పూస ఎలా ఉంటుంది. 6mm అంటే ఏంటి, 5mm అంటే ఏంటి, 8mm అంటే పూస ఎలా ఉంటుంది. 8mm అంటే చాలా పెద్దగా ఉంటుందన్నమాట అండి పూస. అది గమ్ముని మీకు అయిపోతుంది అన్నమాట అండి, అల్లికి కూడా గమ్మున అయిపోతుంది. ఇవంటే కొంచెం చిన్న పూసలు కదండి, మెల్లిమెల్లిగా చేసుకోవాలి. పర్వాలేదండి, అయినా చేసుకుంటూ ఉంటే కనుక మీకు ఇంకా చెయ్యాలి అనిపిస్తూ ఉంటుందండి. నా మటుకు నాకు ఎన్నెల్లా కానీ ఇంకా అల్లుకోవాలనిపిస్తుందండి. ఇంటిలో పనుల వల్ల దానివల్ల నాకు కొంచెం తీరుబడి అవ్వట్లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ వేసంకాలం వచ్చేస్తుందండి. మళ్ళీ ఊరగాయలు అవన్నీ పెద్ద హడావుడిగా ఉంటుంది కదా, మనకి ఆంధ్ర అంటేనే ఊరగాయల హడావుడి. ఆల్రెడీ మొదలెట్టామనుకోండి, ఏవో కొంచెం పెట్టుకుంటున్నాం. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం పని చేసుకుని మళ్ళీ కొంతసేపు అల్లుకునండి, మళ్ళీ కొంతసేపు పని చేసుకుంటూ ఉంటే కనుక రిలాక్సేషన్ ఉంటుందన్నమాట అండి అది మనకి. ఈ దీపాలు కూడా మీకు బయట దీపావళి ఉంటుంది కదండి, అలాంటప్పుడు దొరుకుతాయండి ఇవి. నీళ్ళలో వేసే దీపాలు, మామూలు దీపాలు దొరుకుతాయండి ఇవి. అవ్వండి ఇవి. ఇలాగా మొత్తం 11 వరకు వేసుకోవాలన్నమాట అండి. 12వదేమో జాయింట్ చేసుకోవాలన్నమాట అండి మీరు, అంటే అప్పుడు రౌండ్ వస్తుందన్నమాట. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 వేసామండి. ఇంకొకటి వేసుకుంటే 11 అయిపోతుంది.
మెల్లిగా వేసుకోండి చూసుకుంటాను, అందుకే కొంచెం లేట్ అయినా కానీ మెల్లిగా చేస్తున్నానండి. మీకు అర్థమయ్యేలాగా పెడుతున్నాను అనమాట అండి వీడియోలు. చక్కగా ఇలాగా మెల్లిమెల్లిగా వేసుకుంటే మీకు కూడా అర్థమవుతుందనే ఉద్దేశంలో ఇలాగా పెడుతున్నాను అనమాట అండి. చూడండి ఇప్పుడు 11 అయిపోయాయి. 1 2 చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 అండి. 11 వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మీరు రెడ్ పోస్ట్ దగ్గరికి వచ్చేయాలండి. రెడ్ పోస్ట్ దగ్గర నుంచే మనకి అల్లిక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పై రెడ్ పోస్ట్ దగ్గరికి వచ్చేసేయాలండి. ఈ 2 వైట్ పోస్ట్లోంచి తీసి పైన మళ్ళీ రెడ్ పోస్ట్ ఉంది కదా, ఈ రెడ్ పోస్ట్లోంచి ఇలాగా వైర్ని సూదిని బయటికి తీసుకొచ్చేయాలండి. ఇప్పుడు చూడండి 2 వైట్ పోస్టులు ఎక్కించుకోవాలండి. అంటే ఎడమవైపు 2 వైట్ పోస్టులు, కుడివైపు 2 వైట్ పోస్టులు వస్తాయన్నమాట అండి. అలాగే అల్లుకోండి. ఇది చూడండి ఇలాగ వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు ఈ రెడ్ ఉంది కదా, ఈ రెడ్కి ఈ రెడ్ పోస్ట్ దగ్గర జాయింట్ చేసుకోవాలండి. అప్పుడు మనం ఎడమవైపు నుంచి కుడివైపుకి మనం దారాన్ని తీసుకోవాలండి. ఇలాగా తీసేసుకున్నాం కదా. మళ్ళీ 2 వైట్ పోస్టులు ఎక్కించుకోవాలండి. 1 2 ఇప్పుడు మనకి మొత్తం 12 ఫ్లవర్స్ వస్తాయన్నమాట అండి. మొత్తం రౌండ్ అంతా కలిపి మొత్తం మనకి ముందర 11 వేసుకున్నాం, తర్వాత 1 జాయింట్ చేసుకున్నాం కాబట్టి మొత్తం 12 పూసలు వస్తాయన్నమాట అండి. ఇగోండి ఇప్పుడు ఇలాగ వచ్చేసింది కదా. ఒక సర్కిల్ లాగా ఏర్పడిపోయింది. చిన్నపిల్లలకి ఇలాగా మనం గాజులకు కూడా వేసుకోవచ్చండి. దీన్ని బాగుంటుంది, అలా కూడా బాగానే ఉంటుంది. అవి కూడా చేసి చూపిస్తానండి మీకు. నెక్లెస్లు ఎలా చేయాలి ఏంటి అనేది మా ఛానల్ని చూసే వాళ్ళందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయించండి. మీకు అన్ని రకాల వెరైటీలు కూడా నేను పెడతానండి. చూడండి ఇప్పుడు మనం ఇది 12 వేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ మనం ఇది వేసుకోవాలి దీనిపై. ఇది చూడండి ఇక్కడ 1 2 ఇవి 2 మనకి ఆల్రెడీ ఉంటాయండి పూసలు. ఇక్కడ మనం 3 వేసుకోవాలండి. 1 2 3 అండి. పైన 5 బీడ్ మెథడ్ వస్తుందన్నమాట అండి. అది అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ట్రయాంగిల్ దగ్గరికి వచ్చేయాలండి. ట్రయాంగిల్ దగ్గర ఈ 2 పూసలు కౌంట్ అవుతాయండి మనకి. ఇవి 2 కౌంట్ అవుతాయి. ఇప్పుడు మనం 3 రెడ్ పూసలు ఎక్కించుకోవాలండి. 1 2 3 ఈ 3 ఇవి 2 అండి. మొత్తం 5 పూసలు అన్నమాట అండి. చూడండి ఈ 2 పూసల్లోంచి మనం దీన్ని ఈ సూదిని బయటికి తీసుకొచ్చేసేయాలండి. ఇలాగా చూడండి అప్పుడు 5 బీడ్ మెథడ్ వచ్చేస్తుందండి మీకు. మళ్ళీ ఈ పక్కన 2 పూసలు ఉన్నాయి కదా ట్రయాంగిల్ దగ్గర, మళ్ళీ ఈ 2 పూసల్లోంచి మనం సూదిని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఒక రెడ్ పూస, 1 2 వైట్ పూసలు ఉన్నాయండి. ఈ రెడ్ పూస మనం ఇప్పుడు వేసుకున్నది, వైట్ పూస అంతకుముందు వేసుకున్నవి. మొత్తం 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పూసలు వేసుకుంటే సరిపోతుంది. 3 2 5 అయిపోతుంది కాబట్టి అలాగా సరిపోతుందండి. 5 బీడ్ మెథడ్ అని చెప్పాను కదా, అలాగే వేసేసుకోండి. మీరు మొత్తం అంతా అలాగా 2 పూసలు చొప్పున వేసేసుకోండి. నేను వేస్తూ ఉంటాను, మీరు కూడా వేసేసుకోండి. అలాగా అల్లికి ఈజీయేనండి. చక్కగా ఒకసారి నేర్చుకున్నారనుకోండి మీరే చక్కగా అల్లుకోవచ్చండి. రానంతసేపే ఏదైనా వచ్చిందనుకోండి చక్కగా వేసుకోవచ్చు. మళ్ళీ 2 పూసలు ఎక్కించుకోవాలండి. రెడ్ 1 2 ఇలాగ మొత్తం మనం ఈ లైన్ అంతా అల్లేసుకోవాలన్నమాట.
ఈ 2 పూసల్లోంచి తీయాలండి, నేను తీయలేదు, తప్పేసాను. ఈ 2 పూసల్లోంచి తీసుకోవాలండి. 2 పూసల్లోంచి తీసుకుని వైర్ని మళ్ళీ 2 రెడ్ పూసలు ఎక్కించుకోవాలండి. ప్రతిసారి అంతేనండి. 2 పూసల్లో తీసుకుని 2 రెడ్ పూసలు ఎక్కించుకోవాలండి. ఇది 5 బీడ్ మెథడు. ముందర మనం వేసింది 6 బీడ్ మెథడ్ అనమాట. ఇది 5 బీడ్. ఇవి కూడా మీకు బిగినర్ వీడియోలో చూపించానండి, చూసి అక్కడ చేసుకోండి. నేను చక్కగా మంచి మంచి వీడియోలు పెడతానండి, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే క్రియేటివిటీ సెంటర్ 63 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా ఉందండి మాది. అందులో డ్రాయింగ్ వీడియోలు అవి పెడుతున్నామండి. డ్రాయింగు, పెయింటింగు, శారీస్ మీద పెయింటింగ్ అవి చూపిస్తున్నా అండి. ఇప్పుడు కొత్త రకాలు కూడా పెడతానండి పెయింటింగ్లో. అంటే మీరు సులువైన పద్ధతిలో నేర్పుతానండి. అది కూడా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు ఏంటి అనేది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా ఉందండి మాది. అది కూడా క్రియేటివిటీ సెంటర్ 63 ఏనండి. అది కూడా చూసి మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో చూసి దాన్ని బట్టి నేను వీడియోలు అవి పెట్టడం మొదలు పెడతానండి. అవి కూడా చక్కగా నేర్చుకోండి మీరు, మీకు అవి కూడా యూజ్ అవుతాయండి. పిల్లలకి మీరు డ్రాయింగు అవన్నీ నేర్పడాలు అవన్నీ కూడా నేర్చుకోవచ్చండి. పిల్లలకు కూడా మీరు నేర్పుకోవచ్చు అనమాట అండి చక్కను. అలాగే మీ డ్రాయింగ్ మీరు వేసుకున్నారనుకోండి, అబ్బా మనం ఎంత బాగా వేసామో డ్రాయింగ్ అని చెప్పేసి మనసుకి అనిపిస్తూ ఉంటుందన్నమాట అండి. ఇవన్నీ కూడా మనకి మొత్తం 62 కళలు ఉన్నాయటండి. వాటిల్లో ఈ కళలన్నీ కూడా చేరతాయన్నమాట అండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఇవ్వండి, ఇప్పుడు మనం చివరికి వచ్చేసామండి. చూడండి, ఇక్కడ మనకి వైట్ 2 ఉన్నాయండి. ఇది ముందర, ఇది ఇప్పుడు వేసిందండి, ఇది ఫస్ట్లో వేసిందండి. మనం మొత్తం ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 పూసలు ఉన్నాయండి. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక్క పూస వేసుకుంటే మనకి 5 బీడ్ మెథడ్ వచ్చేస్తుంది అనమాట అండి. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఒక్క పూస వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇలా వేసుకుంటే అయిపోయిందండి. ఇక్కడికి మనకి ఇలాగా స్టాండ్ కింద తయారైపోయింది అనమాట అండి. ఇది ఇప్పుడు మనకి చూడండి, ఇది ఇలా కూడా బాగానే ఉంటుందండి, ఏమైనా పెట్టుకోవచ్చు చక్కగా. చూసారా, ఇగోండి ఇలాగ. ఇదిగోండి మీ గాజు తయారైపోయింది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే గాజు కింద కూడా వేసేసుకుంటే బాగుంటుందండి. ఇది మోడల్ గాజు అండి, ఇది జస్ట్ కిడింగ్. ఇది బేస్ తయారైపోయిందండి. ఇప్పుడు ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. అలాగే వీడియోస్ చాలా లెంగ్తీగా ఉన్నాయని ఏమనుకోకండి, బాగా విపులంగా చెప్తున్నాం, మీకు కూడా రావాలి కదండి, అందుకని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.